నేను ఎవరంతా దయచేసి గలతీయులకు రాసిన పుస్తకం 1వ అధ్యాయం 16వ వాక్యం చదువు. ఆయనను నాయందు బయలుపరప అనుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదించలేదు. నాకంటే ముందుగా అపోస్తలులైన వారి యొద్దకు యెరూషలేమునకైనను వెళ్ళను లేదు. చదవండి. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినండి. దైవజనుడైన పౌలు తన అనుభవాన్ని గలతీ సంఘానికి వివరిస్తుంటాడు. సంగమా, ఆయనను అనగా క్రీస్తు, మనం ఆరాధిస్తున్న క్రీస్తును నాయందు ప్రజలకి బయలుపరచాలి. క్రీస్తును నాయందు, నా ద్వారా ప్రపంచానికి, నా ప్రాంతానికి, నా ప్రజలకి బయలుపరచ అనుగ్రహించినప్పుడు దేవుడు తన మహాకనికరము ద్వారా యేసు క్రీస్తు ప్రభుల వారిని నా ద్వారా ప్రజలకి, ప్రాంతాలకి బయలుపరచాలని అనుకుంటున్నాడు. అలా ఎప్పుడైతే ఆయన అనుకున్నాడో, నేను ఎవరిని సంప్రదించగా, ఎవరి దగ్గర సలహా అడగగా, ఎవరితో ఏ మాత్రం ఈ విషయాన్ని సంప్రదించక నా దేవుణ్ణి, నా ప్రభువుని, నా శక్తి మేరకు అనేక ప్రాంతాలకు వెళ్ళి ఆ మహిమ కలిగిన దేవుని నేను ప్రజలకు బయలుపరిచాను. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి. సర్వశక్తి కలిగిన దేవుడు దర్శనంలో అతనితో మాట్లాడుతూ, సౌలా, అనేకులకు నువ్వు నా సాక్షిగా ఉండాలని నేను ఏర్పాటు చేస్తున్నాను. నువ్వు దూరం అనే ప్రాంతాలకు వెళ్ళి, నేను ఎరగని ప్రాంతాలకి, నన్ను ఎరగని ప్రజల దగ్గరికి వెళ్ళి నన్ను ప్రజలకి బయలుపరచాలి. నేనేంటో ప్రజలు తెలుసుకునేటట్టుగా నీవు చేయాలి. దేవుడు ఒక వ్యక్తి ద్వారా ప్రజలకి తన సామర్థ్యాన్ని బయలుపరచాలనుకుంటున్నాడు. దేవుడు ఒక వ్యక్తి ద్వారా, అంటే దేవుడు తన ప్రణాళికలో ఉన్నటువంటి తన ప్రజల ద్వారా ఆ ప్రాంతాలకి, ఆ దేశానికి, ఆ పట్టణానికి తనను అనగా దేవుణ్ణి, తన సామర్థ్యాన్ని, తన శక్తిని, తన కృపను ఆ ప్రాంతాలు తెలుసుకునేటట్టుగా ఈ వ్యక్తిలో నుండే ప్రజలకు ప్రత్యక్షకరిస్తాడు. ఈ వ్యక్తిలో నుండే ప్రజలు ఆయన తెలుసుకునేటట్టు చేయాలనుకుంటాడు. దేవుడి సంకల్పం ఇది. అందుకే ఆ దైవజనుడు సంఘానికి రాస్తూ, ఆయనను, నా దేవుణ్ణి, నా ప్రభువుని నాయందు బయలుపరచాలి, ఎక్స్పోజ్ చేయాలి. నా ద్వారా ప్రజలకి నా దేవుడు ఏంటో తెలియాలి. ఎలా చూపిస్తా? నువ్వేంటో సమాజానికి చూపించాలి. నువ్వెవరో, నీ కులం, నీ కుటుంబం, నీ గ్రామం, నీ ప్రాంతం, నీ గురించిన ఇన్ఫర్మేషన్ అంతా ఒక వ్యక్తికి తెలియాలి అంటే నీవు చూపించాలి. ఒక కార్డు రూపంలోనైనా నీ ఐడెంటిఫికేషన్ ద్వారా ప్రజలకి చూపించాలి. నేను ఫలానా ప్రాంతానికి చెందిన వ్యక్తి, నేను ఫలానా గ్రామానికి చెందిన వ్యక్తిని, నా కులం ఇది, నా పేరు, నీ డీటెయిల్స్ అన్ని ఒక రాతపూర్వకమైనటువంటి రీతిలో ప్రజలకి
నా ఆధార్ కార్డు, నా పాన్ కార్డు, నాకు ఐడెంటిఫికేషన్ ఏముందో అది చూపించాలి. నేనేంటో ప్రజలకు చూపించాలంటే ఒక ఎవిడెన్స్ ఉండాలి. వాక్యం ఉంటుంది, నా ద్వారా నా దేవుణ్ణి బయలుపరచాలి, ప్రజలకు చెప్పాలి. ఇప్పుడు సర్వశక్తి కలిగిన దేవునికి ఆయన నాతో ఉన్నాడు, ఆయన నాలో ఉన్నాడు, ఆయన శక్తివంతుడు, ఆయన బలవంతుడు, ఆయన కృప కలిగిన దేవుడు అని సర్వ ప్రపంచానికి ఆయనను ఎరగని ప్రజలకి ఎరిగిన వ్యక్తి చూపించాలి. ఎలా చూపిస్తాం? హల్లెలూయా. అనేక ప్రజలు ఆయన ఎరగని వారు ఉన్నారు, ఆయన ఏంటో తెలియదు. అని సర్వశక్తి కలిగిన దేవుడి సంగతి ప్రజలకు తెలియదు. నువ్వు ఎరిగిన వ్యక్తిగా దైవజనుడైన పౌలుకి దేవుడు దర్శనమిచ్చినప్పుడు అంటున్నాడు, నీ ద్వారా ప్రజలకి నన్ను బయలుపరచాలని నేను అనుకుంటున్నాను. ఆయన వెళ్ళాడు సర్వ ప్రపంచానికి, అనేక ప్రాంతాలకు ప్రయాణమై తిరిగి దేవాది దేవుణ్ణి చూపించాడు. జీవం కలిగిన దేవుని యొక్క లేఖనంలో మనం గమనించి నేర్చుకోవలసిన సత్యం, సేవకులైన నా ద్వారా దేవుడు ఎదిగిన మీ ద్వారా ఎరగని ప్రజలకి దేవుడు అంటే ఏంటో చూపించాలి, ఎవిడెన్స్ చూపించాలి, ఆయనను బయలుపరచాలి. ఎలా బయలుపరుస్తా? ఒక వ్యక్తిలో నుంచి దేవుడు ప్రజలకి ఎలా తెలుస్తాడు? హల్లెలూయా. చదవగలి. హల్లెలూయా. ఏం చూపిస్తాం? దేవుడి శక్తిని ఎలా చూపిస్తాం? భూకం తెస్తావా? ఏమైనా రా మెటీరియల్ ఎలా కనబడడానికి? ఒక ఫోటో తీసుకెళ్ళి ఈయన దేవుడు అని చూపించడానికి దేవుడు ఒప్పుకోవడం లేదు. ఒక కడపత్రిక తీసుకెళ్ళి ఇది దేవుడు నమ్మండి అని చెప్పడానికి ప్రభు ఇష్టపడడం లేదు. ప్రభు ఎలా అంటున్నాడంటే, నీ ద్వారానే, నీ ఇండివిజువాలిటీ, నీ లైఫ్ స్టైల్ ద్వారా, నీ వ్యక్తిత్వం ద్వారా ప్రజలకు నన్ను బయలుపరచాలి. హల్లెలూయా. చదవండి. హల్లెలూయా. నా సంకల్పం. అందుకంటే ఆయనను నా యొక్క ఒక పత్రిక ద్వారా కాదు, ఒక పుస్తకం ద్వారా కాదు, ఒక పిక్చర్ ద్వారా కాదు, ఆయన ఏంటో ప్రజలకు తెలియజేయడానికి నా యందు, నా ద్వారా ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాడు. నేను ఎలా తెలియజేయాలి? మరి నీ ద్వారా ప్రపంచానికి, నీ ద్వారా నీ ప్రాంతానికి, మన ద్వారా మన ప్రజలకి ఆయన ఏంటో చూపించాలనుకుంటున్నాడు. ఎలా చూపిస్తావు? నీ దేవుడు నీ ద్వారా ప్రజలకి ఎలా బయలుపరచబడగలడు? హల్లెలూయా. చదవండి. హల్లెలూయా. చదవండి. హల్లెలూయా. నీ క్యాస్ట్, నీ ఎవిడెన్స్ అన్ని రాతపూర్వకంగా సొసైటీకి చూపిస్తాను. దేవుణ్ణి, నీలో ఉన్న దేవుణ్ణి ప్రజలకి ఎలా చూపిస్తావు? ఎలా ఎక్స్పోజ్ చేస్తావు? నీ ద్వారా ప్రజలకి నీ దేవుణ్ణి కనపరచాలని నేను అనుకుంటున్నాను. ఒక వ్యక్తిలో నుండి, ఒక సేవలో నుండి, ఒక సేవకుల్లో నుండి, ఒక విశ్వాసంలో నుండి దేవుడు ప్రజలకి ప్రత్యక్షం కావాలి, ప్రజలకు తెలియపరచబడాలి. ఈ పరిచర్య ద్వారా వ్యక్తి బయటకు రాకూడదు, దేవుడు బయటకు రావాలి. నీ ద్వారా నీవు బయటకు రాకూడదు, నీలో ఉన్న దేవుని కార్యాలు బయటకు రావాలి. అంటే అర్థం ఏంటంటే, ఈ పరిచర్య ద్వారా, ఈ పరిచర్యలో అదృశ్య దేవుడిగా పనిచేస్తున్న యజమానిగా ఉన్న దేవుని నామం మహిమపరచబడాలి. హల్లెలూయా. చదవండి. హల్లెలూయా. ఈ పరిచర్య ద్వారా నా పేరు ప్రఖ్యాతి కాదు బయటికి రావాల్సింది. ఈ పరిచర్యలో నా సామర్థ్యం కాదు ప్రజలు చూడాల్సింది. ఈ పరిచర్య ద్వారా ఆయనను మనం బయటకు తేవాలి. హల్లెలూయా. అందుకే ప్రభువు అంటున్నాడు, దేవుని సేవకుడు దేవుని వాక్కు ద్వారా మాట్లాడుతున్న సంగమా, ఆయనను నాయను ప్రజలకు బయలుపరచాలని ఆయన అనుకుంటున్నాడు. ఇది ఆయన మాత్రం పౌలు ఉద్దేశం, పౌలు జీవితం ద్వారా మాత్రమే కాదు, ఆయనను నమ్మిన ప్రతి వాడి ద్వారా, సేవ ద్వారా, సంఘము ద్వారా, సేవకుని ద్వారా
విశ్వాసులారా, సేవలో దేవుని నామం బయటకు రావాలి. ఒక సభలో ఇద్దరు దైవజనులు మాట్లాడుతున్నారు. ఇద్దరు స్పీకర్లు వచ్చారు, చాలా గొప్ప స్పీకర్. మొదట ఒక వ్యక్తి వచ్చి ఒక గంట సేపు వాక్యం చెప్పాడు. వాక్యం అయిపోయిన తర్వాత ప్రజలందరూ బయటకు వెళ్ళి అంటున్నారు, పాస్టర్ చాలా మామూలు కాదు, పాస్టర్ సాక్ష్యం, పాస్టర్ జీవితం, పాస్టర్ ద్వారా జరిగిన కార్యాలు గొప్ప అని చెప్పి ప్రజలు ఈవినింగ్ సెక్షన్ వరకు అదే డిస్కస్ జరుగుతుంది. సాయంకాలం మరొక సావుకు వాక్యం చెప్తున్నాడు. రాత్రంతా ప్రజలు మాట్లాడుతున్నారు. నిజంగా ఏమో అనుకున్నారు కానీ యేసు చాలా గొప్ప. హల్లెలూయా, చదవగండి హల్లెలూయా. మొదటి దైవజనుడు తన గురించి అత్యధికంగా మాట్లాడాడు. రెండవ సేవకుడు యేసు కోసమే మాట్లాడాడు. మన ద్వారా మనము కాదు బయట ప్రతి ప్రపంచానికి తెలియవలసింది, మనము తెలియజేసుకోవడానికి ఏమీ లేదు. ఈ పరిచర్య ద్వారా నేను నీవు ఫోకస్ కావాలన్న ఆలోచన విశ్వమంతా ఉండకూడదు. దీని ద్వారా ఆయన నామం బయటకు రావాలి. హల్లెలూయా. ఇది చాలా ఉన్నతమైన ఆలోచన, కానీ ఇది చాలా ప్రమాదకరమైన స్థితిలో నేటి సమాజంలోకి వెళ్ళిపోతుంది. ప్రతి సేవకుడు తన గురించి ప్రజలకు తెలియాలని తప్పిస్తున్నది. ప్రతి సంఘం పేరు ప్రఖ్యాతి బయటకు వెళ్ళాలని ఆశపడుతుంది. ఆకాశం అంతే కానీ, భూమి అంతే కానీ, భూమి కింద నీటి అంతే కాదు, ఏ నామములో రక్షణ, క్షేమం, ఆశీర్వాదం లేదు. అదంత గొప్ప పేరు ప్రఖ్యాతి కలిగిన సేవకుడైన ఆ వ్యక్తి నామంలో ఏమి జరగదు. ఘనత, గౌరవం, విలువ పొందవలసింది, యోగ్యము కావలసిన నామం, మహిమ, ఘనత, ప్రభావములకు అర్హుడు సర్వశక్తి కలిగిన యేసు నామము మాత్రమే. హల్లెలూయా. అందుకే దైవజనులు, అపోస్తలులు ఏం ప్రకటించాలో తెలుసా? యేసు కోసం ప్రకటించారు. వరంగల్ ప్రాంతంలో ఒక దైవజనుడు ఉన్నాడు, ముస్లిం. అతని ప్రభు దర్శనమిచ్చి నువ్వు నా పరిచయం చేయాలి అంటే అతను అన్నాడు, ప్రభా నేను ఒక ముస్లింని, లక్షలాది కోట్లాది మంది ప్రపంచంలో చదివే జనాభా క్రైస్తవులే, ఎవరు లేరా, నన్ను అడుగుతున్నా నీ పరిచయం పనిచేయాలి అని అంటే దేవుడితో చెప్పిన మాట. ప్రతివాడు తన గురించి, ప్రతివాడు వేరే వ్యక్తి గురించి చెప్తున్నారు తప్ప, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల కోసం చెప్తున్నారు తప్ప నా కోసం చెప్పేవాడు మానేయాడు. కనుక నా కోసం నువ్వు చెప్పాలి. హల్లెలూయా. విశ్వాసంగా నా యందు ఆయన బయలుపరచబడాలి. నా ద్వారా నాలో ఉన్న దేవుడు, నేను నమ్మిన దేవుడు ఆయన ప్రత్యక్షం కావాలి ప్రజలకి. నిన్ను చూసి ప్రజలు నీ దేవుని మహిమపరచాలి. నిన్ను చూసి నీ దేవుని నామాన్ని ఘనపరచాలి. నిన్ను చూసి ప్రజలు ఆయనను పొగడాలి, నిన్ను కాదు. వాస్తవమే, నా పరిచయంలో నేను చాలా కష్టపడి ఉండొచ్చు. నా కష్టం కంటే నా దేవుని ప్రయాసం చాలా గొప్పది. ఆయన ఎవరికి తూచితే కొలిస్తే, తూకంలో వేస్తే కొలత అందరి వాడు. సేవలో, పరిచర్యలో దైవజనులు, సంఘం, ప్రజలు కాదు ఎక్స్పోజ్ కావాల్సింది మహిమ కలిగిన దేవుడే. హల్లెలూయా. చదవండి హల్లెలూయా. అందుకనే దేవుడు బిడ్డలారా చాలా జాగ్రత్తగా మాటలు వినండి. దైవజనులు అంటున్నారు, నా ద్వారా ఆయన బయటకి రావాలి. నీ ద్వారా, నా ద్వారా ఈ ప్రియుడు భూములలో ఒక సర్వశక్తి కలిగిన దేవుడు ఉన్నాడు అని ప్రజలు ఎరుగనట్టుగా మనం బతుకుంటాయి. మన ద్వారా, మన పరిచర్య ద్వారా ఆయన బయటికి రావాలంటే ఒక వ్యక్తి ఏం చేయాలి? లేఖనమంటుంది, లోకంలో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. నాలో ఉన్నవాడు గొప్పవాడైతే ఆయనను బయటకి నేను తేవాలి. హల్లెలూయా. చదవగలి హల్లెలూయా. హల్లెలూయా. చదవశ్రీ హల్లెలూయా. ఒక వ్యక్తి ద్వారా దేవుడు నామం బయటకు ఎలా వస్తుంది?
వస్తుంది. ఎప్పుడు వస్తుందో 2 విషయాలు మనం ధ్యానం చేస్తాం. ఒకరోజు కొత్త నిబంధన పరిచర్య ప్రారంభమైన దినాన్ని దైవజనుడైన యోహాను గారు వైరాగ్యంతో పరిచర్య చేస్తున్న కాలం అది. మనుషుని ముఖాన్ని చూడకుండా రోషంగా పౌరుషంగా పాపాన్ని ఖండిస్తూ సర్వశక్తి కలిగిన దేవుని యొక్క నామం ఆయన రాకడ గురించి, నా వెనుక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు, ఎంత గొప్పవాడు తెలుసా, ఆయన చెప్పుల యొక్క లేస్ దారం పోగు కూడా విప్పడానికి నేను యోగ్యుని కాదు, అంత గొప్పవాడు నా వెనుక వస్తున్నాడు అని చెప్పి ప్రకటించడం ప్రారంభించాడు. ఒకరోజు ఆయన అద్భుతాలు మహత్కార్యం జరుగుతున్నాయి, సూచక్రియలు జరుగుతున్నాయి. కొంతమంది ప్రజలు ఆయన దగ్గరకు వచ్చి అంటున్నారు, నువ్వు క్రీస్తువా? మేమైతే ఒక మెస్సియా కోసం ఎదురు చూస్తున్నాం, నీ ద్వారా అలాంటి అద్భుతాలు చూస్తున్నాం, మరి నువ్వు ఆయనవేనా? నేను ఆయన కాదు. కానోళ్ళు ఈరోజు ఆయనే అని చెప్పుకున్న ఈ తరంలో అంత ఘనమైన సేవ చేస్తున్న వాళ్ళు నేను ఆయనను కాదు, నేను ఒక మామూలు వ్యక్తిని, ఆయన నాలో ఉన్నాడు, ఆయన నాకంటే యోగ్యుడు అని చెప్పి ప్రకటిస్తున్న దినాల్లో మహిమ కలిగిన దేవుడు బాప్తిస్మం పొందడానికి యోర్దాను నదికి వస్తున్న ఆ దినాల్లో ప్రభువుకి యోహాను గారు బాప్తిసం ఇచ్చిన తర్వాత అతని గురించి యోహాను పలికిన ఒక్క మాట చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 30వ వాక్యం. యోహాను సువార్త 3వ అధ్యాయం 30వ వాక్యం. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గాలి. చదువు. He must become greater, I must become less. శూన్యం. తలపై దేవుడు మాట్లాడాడు. ఒక వ్యక్తిలో నుండి దేవుడు గొప్పతనం ఎప్పుడు బయటకు వస్తాడు తెలుసా? నువ్వు శూన్యం కావాలి. 1% కూడా నీలో ఉండకుంటే నీలో నుంచి 100% బయటకు వస్తాడు. ఆయన అంటున్నాడు, ఆయన హెచ్చాలి, నేను తగ్గాలి. ఎంత తగ్గాలో తెలుసా? 0%లోకి రావాలి. నేను నా స్వభావం, నా క్యారెక్టర్, నా పేరు, నాకు రావాల్సింది నేను అన్న తత్వం నాలో ఏమాత్రం ఉండకుండా నేను దినదినము నేను తగ్గిపోవాలి. ఆయన నాలో దినం ఆయన స్టాండర్డ్స్ పెరుగుతూ రావాలి. ఒక వ్యక్తిలో నుంచి దేవుని మహిమ కలిగిన ప్రశస్తమైన సన్నిధి బయటికి రావాలి. ఒక సంఘంలో నుంచి బయట ప్రపంచానికి యేసు గొప్పవాడు అన్న సంగతి తెలియాలి అంటే ఆ సంఘంలో, ఆ సేవకునిలో, ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఆయన క్రమంగా తగ్గాలి. ఆ వ్యక్తి జీవితంలో దేవుని సన్నిధి, దేవుని సామర్థ్యం పెరగాలి. దైవజనుడు అంటున్నాడు, నేను తగ్గాలి, ఆయన నాలో హెచ్చాలి. ఆయన చక్కగా ఆయన గ్రేట్ వ్యక్తిగా ఉన్నతమైన స్థితిలో నాలో ఉండాలి. నేను నాలో శూన్యమైపోవాలి. హల్లెలూయా. నేను శూన్యం ఎప్పుడైపోతానో ఇక నాలో ఉన్నదంతా ఆయనే కనుక ఆయన చాలా ఉన్నతమైన వ్యక్తిగా ప్రపంచానికి కనపడతాడు. నేనెప్పుడు శూన్యమైపోతాను, నా జీవితంలో నా వ్యక్తిత్వం, నేను నా క్యారెక్టర్, నేను అన్న స్వభావం నేను పూర్తిగా పతనం చేసేసుకుంటాను, నాలో ఉన్న గొప్పవాడు బయటికి రావడం ప్రారంభిస్తాడు. అప్పుడు నేను సమాజంలో తిరుగుతున్నప్పుడు, నేను సొసైటీలో దేవుని సేవ కార్యాలు చేస్తున్నప్పుడు, ఒక విశ్వాసిగా నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ ఎడ్యుకేషన్, నీ పనుల మధ్యలో అనేక సంచారాలు నువ్వు చేస్తున్నప్పుడు నిన్ను చూసిన వాడు నీ దేవుడిని మహిమపరుస్తాడు. నిజంగా నీ దేవుడు గొప్పవాడు. గొప్పవాడు తెలుసా? ఆ వ్యక్తులు నిన్ను చూడలేదు, నీలో నీ దేవుని స్వభావాన్ని చూశారు. హల్లెలూయా. చదవండి హల్లెలూయా.
నేను ఎరగని ప్రజలకి, ఆయన ఎరగని ప్రపంచానికి ఆయన ఎవరు చూపించాలి? అదృశ్య దేవుడిగా ఒక వ్యక్తి యొక్క జీవితంలో దేవుడు మమేకమై నీ దేహం దేవుడికి ఆలయంగా మారి ఆ సర్వశక్తి కలిగిన దేవుడు నిన్ను ఉండాలి. నీ దేవుడిని చూపించాలి. దేవుడి గుడిలో దేవుడు ఉంటాడు, పూజారి ఉంటాడు. గుడిలో దేవుడు ఉంటాడు, పూజారి ఉంటాడు. పూజారి ఎక్కువ కనబడద్దు, దేవుణ్ణే ఎక్కువ ఆయన చూపించాలి. దేవుణ్ణే చూపించాలి ప్రజలకి. పూజారి కనపడ్డాడు అత్యధికంగా దేవుడు మరుగైపోతాడు. చాలా మంది జీవితాల్లో వ్యక్తిత్వం బయటకు రావాలని తప్పిస్తాడు. నేనేంటో అందరూ తెలుసుకోవాలి, నేను మామూలు సేవకుని కాదు అని ప్రజలు తెలుసుకోవాలని తపన. సంఘంలో దేవుని ప్రజలు నేనేంటో అందరూ చూడాలని తప్పిస్తాడు. నీ వ్యక్తి జీవితంలో నువ్వు చాలా గమనించుకొని నీవు నేర్చుకొని నిశ్చయంగా పాటించవలసిన ఒక ఉన్నతమైన సత్యం నీవు కనపడడానికి సుమంత ప్రయత్నం చేయాలి. మనలో మహోన్నతుడు బయటికి రావాలి. హల్లెలూయా. రావాలా? ఈ పరిచర్య ద్వారా, ఆయన సేవకుడైన నా ద్వారా, దేవుని ప్రజలైన మీ ద్వారా మహోన్నతుడి సామర్థ్యం బయటకు రావాలి అని అంటే నువ్వు తగ్గిపోవాలి. నువ్వు సీమా స్థాయిలోకి నెట్టేసుకోవాలి. నా జ్ఞానం ఎంత, నా బలం ఎంత, నా పరిచర్య ఎంత, నేను చేసిన పరిచర్య ఎంత, నా స్థాయి ఎంత అంటే నీ స్థాయిని తగ్గించుకుంటే నేను నీ దేవుని స్థానం పెరుగుతుంది. కానీ చాలా ప్రమాదం. మనుషులు తన స్థానాన్ని పెంచుకోవాలని తప్పిస్తారు. ఇదంతా నేనే చేశానని చెప్పుకోవాలనుకుంటారు, ఇదంతా నేనే చేశానని చెప్పుకుంటారు, నేనేంటో మామూలా అని చెప్పుకుంటారు. సాధారణంగా పరిచర్యలో చేసిన ప్రజలు కూడా ఇదంతా నేను చేశానని చెప్పుకుంటారు. దేవుని పరిచర్యకు ఎవరైనా ఏమైనా సహకరిస్తే నేను చేసేది అందరూ చూడాలని అనుకుంటారు. నీవు జీవో స్థాయిలోకి నువ్వు వెళ్ళగలిగినప్పుడు నీ ద్వారా దేవుని మహిమ ప్రజలు చూస్తారు. దేవుడు పెట్టారు. అందుకనే అనాదిలో ఉండే సేవకులు, సంఘాలు ఆ ఉద్దేశంతోనే బ్రతికారు కనుక దేవుని మహిమ ప్రజలు చూడగలిగారు. అందుకని మొట్టమొదటిగా నీ ద్వారా, నా ద్వారా, నీ కుటుంబం ద్వారా, నీ సర్వశక్తి కలిగిన దేవుని బయట ప్రజలకు చూడాలని నువ్వు ఆశపడితే, నీ ద్వారా ప్రజలకు ఆయన మహిమపరచబడాలి, బయలుపరచబడాలి అని అనుకోవాలి అనుకుంటే నీకు నాకు ఉండవలసిన మొట్టమొదటి లక్షణం నువ్వు తగ్గాలి. హల్లెలూయా. చదవ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. పాడే కదా, నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే. నీలో నేను ఎంత ఉండాలి? జీరో అయిపోవాలి. నువ్వు నాలో ఉన్నతమైన స్థితిలో ఉండాలి. నిన్ను జీరో చేసి నేను గ్రేట్ కావద్దు. ఈరోజు సేవకు ఎలా అయితే పరిచయం రావాలి, ప్రతి వాడు చూపించుకోవాలని తప్ప. యేసు ప్రభువు జీరో చేసేస్తాడు, వ్యక్తి హీరో అయిపోవాలని తప్పిస్తాడు. దేవుడు పెట్టాడు. దైవజనుడైన పౌలు ఎప్పుడైతే తన స్థాయిని శూన్యముగా మలుచుకున్నాడో అతని ద్వారా ప్రపంచంలో ఒక అద్భుతమైన పరిచర్యను ప్రభు జరిగించేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. చదవగండి హల్లెలూయా, హల్లెలూయా. అంతా నువ్వే చూపించుకుంటున్నావు. అందుకే నేను ఆయన చూపించేది చెప్పాను ఏమి లేదు. అందుకనే దేవుని సేవలో, దేవుని సన్నిధానంలో విశ్వాస జీవితం చేస్తున్న దేవుడు పెట్టారు. నిజంగా ఇంత మంచి ఇల్లు కట్టుకున్నాం అని చెప్తే దీనికోసం ఎన్ని రాత్రులు పగలు ప్రార్థన చేశాను అని అంటావా? నాదే ఉందండి, దేవుడు ఇచ్చాడు. ఎన్ని రాత్రులు పగలు కష్టపడ్డాను అంటే ఏమైంది? నువ్వు చాలా శ్రమతో, కష్టంతో, ప్రయాసంతో కట్టావు. నిజంగా మస్తు కష్టపడి కట్టింది తెలుసా?
అవి వస్తాయి. నా కష్టం, నా శూన్యం, అంత శూన్యం, నేనేం పెద్దగా ప్రయాసపడేది ఏమీ లేదు. దేవుడు చేశాడు, నా దేవుడు కుప్పించి చేశాడు. అసలు నా స్థాయికి, నా సామర్థ్యానికి ఇది నాకు కుదరదు. దేవుడు చేశాడు అన్న స్థాయిలోకి ఒక వ్యక్తి తన స్థాయిని మార్చుకోవాలి. హల్లెలూయా. ప్రియమైన విశ్వాసులారా, దేవుడి సముఖంలో దైవజనుడు అంటున్నాడు, నేను తగ్గాలి, ఆయన నాలో పెరగాలి. ఎప్పుడైనా ఈ విషయం మనం ఆలోచన చేశారా? నీ వ్యక్తిగత జీవితంలో, నీ జీవితం దేవుడు, నీ కుటుంబం దేవుడు, బ్యాలెన్సింగ్ చేయి. ఒక త్రాసు పట్టుకున్నట్టుగా పట్టుకో. ఒక వైట్ పేపర్ మీద నీ జీవితం, నీ దేవుడు, రెండు కంపేర్ చేసి రాదు. దేవుడు నీ జీవితంలో చేస్తున్న కార్యాలన్నీ, నీవు దేవుని కోసం చేస్తున్న కార్యాలన్నీ, ఆయన నీ కోసం చేస్తున్న ఎంత, నీవు ఆయన కోసం చేస్తుంది ఎంత. ఆయన నీ జీవితంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని నువ్వు కల్పించే విషయంలో ఓడిపోతున్నావేమో. దైవజనుడైన ఏలీ ఉన్నాడు. ఆ వ్యక్తి తన సేవలో చేసిన ప్రమాదం ఏంటో తెలుసా? చదవండి సామ్యూయేలు పుస్తకం, 1 సామ్యూయేలు పుస్తకం 3వ అధ్యాయం, 1 సామ్యూయేలు పుస్తకము 2వ అధ్యాయం. తీయండి. 1 సామ్యూయేలు పుస్తకం 2వ అధ్యాయం 29వ వాక్యం. నా నివాస స్థలమునకి నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరించుచున్నారు? మిమ్మను రొమ్ము పెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలీయులు పట్టుకొనుచు నాకంటే, వాళ్ళు వినండి, నాకంటే నీవు నీ కుమారులను గొప్ప చేస్తున్నావు. నన్ను తగ్గించేసావు, నీ కుమారులను గొప్ప చేసేసావు. ఆ మాట 30 వచ్చి నాకంటే హల్లెలూయా. చదవ గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. మంచి మనస్సాక్షితో నీ హృదయం మీద చేతేసుకొని నీ జీవితంలో నీకంటే నీ దేవుణ్ణి ఉన్నతంగా ఎంచుకున్నావా, లేకపోతే ఆయన తగ్గాడా, నీవే ఉన్నతంగా ఉన్నావా, ఆయన డామినేట్ చేస్తున్నావా? ఇక్కడ ఒక సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుడు ఏం చేశాడనంటే, తనకంటే, అంటే సేవ కంటే, పరిచర్య కంటే తన పిల్లలను గొప్ప చేశాడు. తన మనసులో మొదటి స్థానం తన పిల్లలకి చేశాడు. ఆ తర్వాత సేవ అంటాడు. ఈ విషయం చూసి చూసి దేవుడు విసిగిపోయి ఒక దైవజనుడిని పంపించాడు. దైవజనుడే నేరుగా పరమాత్మతో మాట్లాడొచ్చు కదా. సేవకుడా నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు అని మాట్లాడడానికి కూడా ప్రభు ఇష్టపడగా వేరే సేవకుడి దర్శనంతో మాట్లాడి నువ్వు వెళ్ళి ఆ సేవకుడితో చెప్పే విషయం అని చెప్పి ఆ దైవజనుడిని పంపిస్తే ఆ దైవజనుడు వచ్చి మాట్లాడతాడు, ఇదిగో ఏలి, నీ సేవలో దేవుని కంటే నీవు నీ కుమారులను, నీ కుటుంబాన్ని గొప్ప చేసావు, దేవుని సేవను తక్కువ చేసేసావు. కనుక ఈ సేవలో నిన్ను, నీ పిల్లలను ఒకే రోజు నేను హతమార్చబోతున్నాను. హల్లెలూయా, చదవండి, హల్లెలూయా అంటారు కదా తెలంగాణలో సామెత, సొమ్మొక్కడి సోమొక్కడి. ఇప్పుడు నేను ఉన్నాను, సేవ నాదే కాదు, ఆయన పంపిస్తే చేశాను. ఈరోజు ఈ తెల్లబట్టలు ఆయన ఇస్తే వేసుకున్నాం, ఆయన పెడితే తింటున్నాను. దీనికి కారణం 100% ఆయనే. దీంట్లో నా గొప్పతనం ఏమీ లేదు. నీ జీవితంలో నువ్వు రక్షించబడడానికి, దేవుడు
నీ జీవితంలో ఆయన స్థానం ఎంత అంటే అల్పం. హల్లెలూయా, హల్లెలూయా. మన దినం నేను పేపర్లో చదివాను, 365 దినాలకు మన దేశం, మన ప్రపంచంలో భూమి మీద ఒక సంవత్సరం అయితే సూర్యుడు తన చుట్టూ, భూమి తన చుట్టూ తాను తిరిగి సూర్యుని చుట్టూ తిరిగే వరకు ఒక ఇయర్ అయితే. కానీ చంద్రమండలంలో పోయినటువంటి ఒక వ్యక్తి ఏం చెప్పాడంటే, ఇక్కడ కొన్ని వేల సంవత్సరాలు అయితే అక్కడ ఒక సంవత్సరం అయితే, ఇక్కడ కొన్ని వేల సంవత్సరాలు అయితే అక్కడ కౌంట్ పెట్టాడని మర్చిపోయాడు. ఇక్కడ కొన్ని వేల సంవత్సరాలు అయితే అక్కడ ఒక సంవత్సరం అవుతుంది. అంటే చాలా స్లో ఉంటుంది పరిస్థితి. అక్కడ ఇలా బయట మనం ఇలా వేసేస్తే సెకండ్లో కింద పడుతుంది రాయి, ఇక్కడ అక్కడ అలా వేసేస్తే నెమ్మదిగా పడుతుంది. అందుకే మీరు వీడియోలో చూస్తే ఇలా పటాపట్ నడవరు ప్రజలు, నెమ్మదిగా నడవలసి వస్తుంది అక్కడ. ఎందుకంటే అక్కడ అలాంటి పొజిషన్స్ ఉంటాయి. నా బాగా వినట్టు మాటలు దేవుని పరిచయంలో, దేవుని సన్నిధానంలో ఆయన మహిమ ప్రజలు చూడాలి. ఇది నిజంగా దేవుని సేవ అండి, నిజంగా ఇక్కడ దేవుడు ఉన్నాడండి అని అనగలగాలి. ఒక వ్యక్తి అన్నోన్ పర్సన్ మందిరానికి వచ్చి నిజంగా దేవుని అట్మాస్ఫియర్, దేవుని ప్రశస్తమైన సన్నిధి ఇక్కడ ఉన్నట్టు నాకు అనుభవిస్తున్నాను అని చెప్పగలగాలి. మీ ఇంట్లో ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఎందుకో మీ ఇంట్లో ఒక తేజస్సు, ఒక సమాధానం, ఒక సన్నిధి, దేవుని యొక్క కృప ఉన్నట్టు అనిపిస్తుందండి అని ఎవరైనా అన్నారా? మీ ఇంట్లో అలాంటి వాతావరణాలు మీరు చేసుకోగలుగుతున్నారా? అలా వాతావరణం ఎప్పుడైతున్నారంటే మీరు ఆయన విలువిస్తే కదా, మీరు ఆయన స్థాయి పెరిగి, మీరు తగ్గితే ఆయన ఇంట్లో ఆ వ్యవస్థ సంచరిస్తారు. నిత్యం ఆ ప్రశస్తమైన సన్నిధి సంచరిస్తుంది. ఆ ఇంట్లో ఎప్పుడు అల్లరి, గొడవలు, టీవీ శబ్దాలు, అల్లంతో కూడిన ఆడపాటు, అనేకమైన వ్యర్థమైన పనులు వచ్చి, వ్యర్థమైన మాటలు, కార్యక్రమాలంతా నిండిపోయిన ఆ గృహంలో దేవునికి ఎక్కడ చోటండి. అందుకే ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు అసమాధానం, ఇంట్లోకి వెళ్ళినప్పుడు చికాకుగా ఉండడం, ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ప్రశాంత వాతావరణం ఉండదు కొంతమంది గృహాల్లో. ఎందుకు తెలుసా? ఆ ఇంట్లో దేవాది దేవుడు అధికారిగా, నాయకుడిగా ఉండలేకపోయే కారణం వాళ్ళు ఆ బాధ్యత ఆయనకి ఇవ్వలేదు. వాళ్ళ పెద్దరికాలే ఎక్కువైపోయాయి. అందుకే మొట్టమొదట మనం నేర్చుకోవాల్సిన సత్యం, దేవుని మహిమ మనలో నుంచి ప్రజలు పక్కకు చూడాలి అని అంటే మనము అన్న స్థాయి, మన వ్యక్తిత్వం, మన జీవితంలో మనం తగ్గిపోవాలి. నేను ఎప్పుడు తగ్గుతాను, నాలో ఆయన పెరుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను 100% స్థాయిలో ఉంటే ఆయన 0%గా ఉంటాడు. ఈరోజు ఈ వైరస్ను, ఆ యొక్క రేడియేషన్ కొలుస్తున్నారు కదా, మనిషి ఫీవర్ ఏమంటారు దాని విషయం, థర్మల్ స్క్రీన్ అట్లా పెడితే మీ శరీరంలో ఎంత డిగ్రీల ఫీవర్ ఉందో తెలిసిపోతుంది. బైబిల్లో కూడా లేఖనం ఏమన్నానంటే, ఒక దేవదూతను యెరూషలేములో కలవడానికి ఒక కొలకర్ర నుంచి పంపించాడు. కొలకర్ర ఇచ్చి పంపించాడు. యెరూషలేము అంటే సంఘం వస్తాడు, వచ్చి నన్ను కొలుస్తాడు. కొలిచినప్పుడు ఆయన తూకానికి సరిగ్గా లేదు. ఆయన కొలిచినప్పుడు నువ్వు ఆయన తూకానికి సరిగ్గా లేకపోతే నీవెక్కున్నావు, ఆయన నేను తగ్గిన్నట్టు. సేవలో మనిషి ప్రయత్నాలు, మానవుడి ఆలోచనలు, అంత మానవ ప్రయత్నాలు అత్యధికం ఉన్నాయి. దేవుని సన్నిధి, దేవుని మహిమ కొరకు, దేవుని సంగతుల గురించిన కార్యాలు తగ్గిపోయాయి. దేవుని మహిమ నెమ్మది వెళ్ళిపోతాయి. బాగా వినండి, ఒక అల్పమైన మనుష్యుడిగా విలువలేని చోట నువ్వే కూర్చో, విలువలేని చోట నువ్వే కూర్చో. నీవు నా ఇంటికి వచ్చినప్పుడు నేను గౌరవించకుండా, మాట్లాడకుండా, పట్టించుకోకుండా ఉంటే నా ఇంట్లో సోఫాలో ఎందుకు కూర్చుంటామని వెళ్ళిపోతాం. కారణం, మర్యాద లేని చోట, గౌరవం లేని చోట ఒక అల్పమైన మనిషిగా మనమే కూర్చోలేని. నీ ఇంట్లో ఆయన స్థానం లేకపోతే, మందిరంలో పరిచయంలో ఆయనకు విలువ లేకపోతే, ఆయన నీ ఇంట్లో, నీ జీవితంలో ఆయన నివాసం చేయలేడు. హల్లెలూయా. నువ్వు ఆయన
అందుకే మొట్టమొదటి మనం నేర్చుకోవాల్సింది, మన ద్వారా మహిమ కలిగిన దేవుడు ప్రపంచానికి బయలుపరచబడాలి అంటే నీవు, నేను, నీ కుటుంబం, నీ వ్యక్తిత్వం, నీ జీవితంలో నీవు అన్నది స్థాయి తగ్గించుకొని ప్రతిదీ దేవుని ఉద్దేశంలోకి నువ్వు రాగలిగితే దైవ చిత్తం పెరగాలి, మానవుడి యొక్క సచిత్తం తగ్గిపోవాలి. నీ జీవితంలో నీ సొంత ఆలోచనలు మరుగైపోవాలి. దైవికమైన తలపులకి అత్యధికమైన స్థానం ఇవ్వగలిగితే, ఆయన నీలో పెరిగితే నీ ద్వారా ప్రజలు ఆయన మహిమను చూస్తారు. హల్లెలూయా. చాలా మంది హల్లెలూయా హల్లెలూయా. నువ్వు తగ్గాలనుకుంటున్నావా? ఆయనని తగ్గిస్తావా? ఆయనని తగ్గిస్తావా? చోట్ల కూర్చోట్లేదు, మన అంతరం చేస్తా. నేను చేస్తాను, నాకు అంత తెలుసు అంటామా? చేయగలిగితే చెయ్యి, అంట వెళ్ళిపోతాయి. నువ్వు రాకపోతే నేనెట్లా వెళ్ళేది అని మోస అంటే, వెళ్ళు, నేను రాను. నువ్వు రాకపోతే నేను ఎక్కడికి వెళ్ళదు, నేను వెళ్ళాలి. ఆ కమిట్మెంట్ చూసి ఓకే నేను నీతో పాటు వస్తాను, రావా, సరే చేసుకుంటానంటే దేవా నీవు లేక, అందుకే పాడతాం కదా, నీవు లేని క్షణము నాకు శూన్యమే దేవా, నీవున్నావలేగా నేను ఈ ఆత్మీయ యాత్రలో, నీవున్నావలేగా నేను ఈ ఆత్మీయ యాత్రలో, నువ్వు లేక ఒక గంట గడియ కాదు, శూన్య కక్ష ఉండకూడదు. ఒకవేళ నా అంశాలే కనుకుంటే నా జీవితం ముగించిన లక్ష్యం నేను లేకుండా నేను లేకపోతున్నా. ఒక అద్భుతమైన బంధం, ఒక బంధం. ఈరోజు ఆయన లేకుండానే ఎన్నో ఆరాధనలు జరుగుతున్నాయి. ఈరోజు ఆయన లేకుండానే చాలా మంది జీవితాలు కొనసాగుతున్నాయి. ఆ దర్శనం కలిగిన వాడు ఆయనతో ముడిపెట్టబడిన బంధాలు కలిగి బ్రతుకుతాయి. ప్రభా నువ్వు లేకుండా నేను ఎలా బ్రతకాలి, నువ్వు లేకుండా ఈ వారమంతా నేను ఎలా సాగాలి, దైవజనుడా సాగిపో, నేను రాను అనంటే ఆ గొప్ప దైవజనుడు నేను వెళ్ళను ప్రభా, నువ్వు లేకపోతే నేను ఎందుకు వెళ్ళాలి అని ఆ గొప్ప దైవజనుడు అంటే ఈరోజు ప్రజలు ఆయన లేకుండానే వారమంతా గడపడానికి ఇష్టపడతారు. ఆయన మందిరం, ఆయన సన్నిధికి వచ్చి, ఆయన ప్రశస్తమైన సన్నిధిలో తల వచ్చి, దేవా ఈ వారమంతా నేను నా పనులకు, నా జీవితం నేను వెళ్ళాలి, నాకు నీ కృప నాకు ఇవ్వు నాయనా అని చెప్పి ఆయన పాద సన్నిధానంలో కృప పొందుకొని ఈ వారమంతా ప్రతి అడుగులు వేయడానికి ఆలోచన చేసే గుంపు ఒకటి. కానీ ఆయనతో పని లేదు చాలా మందికి. నేను చేసుకోగలను, మేము సంపాదించుకోగలం, మేము బ్రతకగలం, మేము బాగుపడగలం అని అనుకుని ఆరాధనలు, మందిరాలు, దైవ సన్నిధి అనే ప్రశస్తమైన ఆయన మహిమ అనుభవాలు లేకుండా వారికి వారే చలమణి కావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే లేఖనం అంటుంది వారి జీవితంలో వారు పెరిగారు, దేవుడి శక్తిని వారు తగ్గించారు. నీవు నేను ఎలా ఉండాలని అంటే, దేవా నీవు లేకుండా ఈ వారమంతా నేను ఎలా గడపాలి? ఆ దర్శనం ఈరోజు ఎంతమందికి ఉంది? ఈరోజు నీ ఇంట్లో పెద్దరికం ఆయనదేనా, దేవుడిదేనా, దైవ చిత్తం లేదా?
ఈరోజు సేవలో యజమానిగా నాయకత్వంగా ఆయనే ఉన్నా ఒక సేవ చూపించారు. ఆ సేవలో అంతా ఆయనే, కొడుకులు బాగుంటారు. సేవ ఏమైనా కానీ చాలా మంది విశ్వాసం, నేను బాగుంటాను ఏమైనా తర్వాత. ఏం బాగుంటామండి? ఆయన లేకుండా ఉండే క్షణం శూన్యము అని ఆయన ప్రభు చెప్తుంది. శూన్యం నుండి మేము బాగుపడతాం చెప్పు. ఆలోచించి చూపించుకోవడానికి ఏమి లేదు మన జీవితంలో, ఏమి లేని మన జీవితంలో ప్రభు వచ్చి మనం బలపరచడానికి. ఆ పాట చాలా ఘనంగా ఉంటుంది. ఎప్పుడు ప్రభు సమయంలో దాన్ని ధ్యానం చేయాలి. అక్కడ ఆయన రాస్తాడు, బాబా నాన్న దైవజనుడు రాసి చనిపోయాడు. పందిరి లేని తీగనయే పలు దిశలకు ప్రాకితి. తీగనే ఆధారమే. ఎటో 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 తిరుగుతున్నాను, బాగుపడాలని, ఫలించాలని, అభివృద్ధి పొందాలని. పందిరి లేని తీగ ఎక్కడ ఫలిస్తాను? అలా బాగుతుందా? చదవ తినేస్తున్నాయి. అలా అభివృద్ధి పొందాలనుకుంటున్నావా? పడిపోతాను. కారణం ఆధారం లేదు. ఆయన పందిరి లేని తీగనయే పలు దిశలకు పాకితి. నీ సిలువపై నేను ఫలభరితమైతిని. నాకు ఫలం, నా ఆశీర్వాదం ఎక్కడ దొరుకుతుందో తెలుసా? నిన్ను ఆధారం చేసుకొని నీ మీద నా తీగ పాకుతూ వెళ్తే, ఒక తీగ ఫలించడానికి తీగలో ఏమి లేదు, పందిరిదే. అందుకే ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. తీగగా ఉన్న నీవు నేను వ్యక్తిగతంగా మనం ఫలించలేం, అభివృద్ధి పొందలేం. యేసును ఆడుకోవాలి, యేసును ఆధారం చేసుకొని పాకుతూ వెళ్ళాలి. అప్పుడు ఫలిస్తాం, అప్పుడు అభివృద్ధి పొందుతాం. మన ద్వారా మహిమపరచబడుతుంది ఆయన నామం. సంగమా, నీ పేరు నా పేరు బయటికి వస్తే ఎవరికి క్షేమం దొరకదు. నా పేరు ద్వారా ఒక వ్యక్తి బాగుపడదు, అది సత్యం. అన్నిటికీ క్షేమకరమైన నామం యేసు నామమే. నా పేరు తుచ్చమైన ప్రజలు పెట్టారు, ఏదో ఒకరోజు భూమి మీద నా పేరు మాసిపోతాయి. ఆకాశం భూమి గతించిన అల్ఫా ఒమేగా, వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉండే నామమే. మన పేరు పైకి రావాలని తప్పించడం అదొక భయంకర మూర్ఖత్వం. సేవలో సంఘాల్లో చాలా మరణంగా అభివృద్ధాత్మలు చదవని ఈరోజు కార్యాలు జరుగుతున్నాయి. కానీ దేవుని వాక్యంలో నేర్చుకుంటున్న విశ్వాసంగా ఆయనను నా ద్వారా ప్రజలకి బయలుపరచాలి. అలా చేయాలా? నువ్వు తగ్గాలి, నువ్వు చూపించుకోవడం తగ్గించు, ఆయన చూపించడం ప్రారంభించు. అది ప్రభు అంటున్నాడు. దైవజనుడైన యోహాను అంటే, నేను తగ్గాలయ్యా. ఎంత తగ్గాలో తెలుసా? నేను శూన్యమైపోవాలి, జీరో. ఆయన నాలో 100% బయటకు రావాలి. హల్లెలూయా. చదవ చేతుల దృశ్యాలు హల్లెలూయా. తగ్గింపు ఎంత? నీకు నాకు తగ్గింపు ఉందా? దేవుని కార్యాన్ని కనపరుస్తున్నావా? అందుకే బైబిల్ ఏమంటుందో తెలుసా? ఇజ్రాయేలు వినుము, మొదట ఫస్ట్ డిసిషన్, నీ జీవితంలో నీకు ఉండవలసిన మొట్టమొదటి ఆలోచన, నీ దేవుడైన యెహోవాను ఆరాధించు, సేవించు, ఆయన ప్రేమించు. ఆ తర్వాత సెకండ్, నీవు, నీ పొరుగువాడు, నీవు, నీకు కలిగిన కుటుంబ వ్యవస్థ. మొదటి స్థానం దేవునికి. హల్లెలూయా. నా మాట జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? ఇశ్రాయేలీయులారా, మీరు ఆశీర్వదించబడ్డట్లు మీ పిండి పిసుకు ముద్దలో మొదటి ముద్ద నా మందిరానికి తీసుకెళ్ళండి. ముద్ద గమనించండి. ఒక 10 రొట్టెలు చేయాలంటే ఇంత ముద్ద చాలు. ఇంత ముద్దలో మొదటి ముద్ద అంటే మొదటి రొట్టె చేసే ముద్ద ఇంత ఉంటుంది. ఆ ముద్ద ఇస్తే ఇవ్వకపోతుందా? కానీ బైబిల్ ఏమంటుంది తెలుసా? మొదటి ముద్దను నువ్వు నా సేవకి ఇవ్వాలి. మొదటి పంట
ఇప్పుడు 10 చెట్లు పెడితే ఒక చెట్టు పెట్టామనుకోండి, దానిమ్మ చెట్టు, మొదటిగా 100 కాస్తాయి, ఒకటి రెండు. ఆ ఒక్కటి రెండు తీసుకపోతే ఎవరికి కడుపు నిండుతుంది అని అనుకుంటే దేవుడు ఏమన్నా మొదటిది. దాని అర్థం ఏంటంటే ఒకటా రెండా ఇంత కాదన్నా ప్రారంభం. నీ గుండెలో, నీ హృదయంలో, నీ కుటుంబంలో నువ్వు ఎంచుకోవాల్సిన లక్షణం ఫస్ట్ ప్లేస్ దేవునికి ఇవ్వు. హల్లెలూయా. మొదటి స్థానం దేవునికి ఇవ్వు, దేవునికి ఇవ్వు. నేను నేర్చుకున్నానండి, పోయిన వారం కాకపెట్టిన ప్రార్థన చేసి కాక తీసి ఒక ఆలోచన. 3 నెలల ఆరాధన లేదు కదా, వచ్చిన కానికే కొంత ఇందులో దర్శనభాగం ఇప్పుడు తీయకపోతే అవదా, వచ్చిన కానికే ఇంకా 3 నెలల నుంచి మన ఆరాధన లేదు. ఇప్పుడు తీయాలా అంటే ఆత్మ చెప్తున్నమాట, తీయాలి. ఎప్పటికీ ఆయనకు ప్రారంభ స్థానమే ఇవ్వాలి. హల్లెలూయా. కరుడైనా కష్టమైన, లేనితనమైన, దరిద్రమైన, సమృద్ధిలోనైనా కొంతలోనైనా, పిండి పిసికే ముద్ద ఇంతైనా మొదటిది దేవునికి ఇవ్వు. ఆ కానుకల దర్శనం తీసి పక్కకు పెట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుని సముఖంలో ఎదుగుతున్న దేవుని సంగమా, మీ జీవితంలో దేవునికి ఎంత స్థానం ఇస్తుందా? అంత అయిపోయిన తర్వాత దేవుడి తర్వాత మిగతాదా? ఈరోజు మనం సంపాదించే సంపాదన మాత్రమే ఆశపడడం లేదండి. నువ్వు పిండి పిసికే ముద్దును మాత్రమే చెప్పడం లేదు. అక్కడ ఉద్దేశం ఏంటో తెలుసా? నువ్వు నేర్చుకోవాలి ఏంటి, నువ్వు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటో తెలుసా? నీ జీవితంలో మొదటి స్థానం ఎప్పుడు నీ దేవునికి నువ్వు ఇవ్వాలి, ఆయన గ్రేట్ చేయాలి. ఆయన వెనకనే నీ తర్వాత నీ కుటుంబం పెంచాలి. ఆలోచన నేర్పించడానికే ఇశ్రాయేలు జనానికి, సంఘానికి నేర్పిస్తున్నాడు. ప్రారంభం ముందా నువ్వు దేవునికి ఇవ్వు, మొదటి కానుక దేవునికి ఇవ్వు. నీ కానుకలో దశమభాగం దశమభాగం తీసే విధానం ఎలా ఉండాలో తెలుసా? నీకు పేమెంట్ వచ్చినప్పుడు ఆదివారం ఆరాధన వెళ్ళినప్పుడు మొదట తీసుకొని పక్కన పెట్టే, ఆ తర్వాత వాడాలి. నీకు సోమవారం వచ్చింది తెచ్చిపోయే పేమెంట్, మరోసారి ఆదివారం కదా నువ్వు మందిరానికి వెళ్ళేది. కానీ నీ చేతిలో నీ సంపాదన ఎప్పుడు వచ్చిందో ఆ రోజే అందులో నుంచి నువ్వు దేవునికి మొదటి స్థానం. నీ చేతిలో నీకు స్టార్టింగ్ ప్రేమించి నీకు ఇచ్చిన సొమ్ము 10, 20 లక్ష అయినా దాంట్లో మొదటిది తీసి నీ ఇంటిలో నీకు నచ్చిన స్థలంలో పెట్టి అది లేదు కాదు. ఆ తర్వాతే అందులో 10 రూపాయలు ఖర్చు పెట్టు. అప్పుడు చూసిన దేవునికి ఎలా ఉంటుంది తెలుసా? నీ జీవితంలో, నీ కష్టంలో, నీ సుఖంలో ప్రారంభ స్థానం, మొదటి గౌరవం నీ దేవునికి నువ్వు ఇస్తున్నట్టు. హల్లెలూయా. 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 అనుభవంలో సంఘం ఎదగాలి. దేవునికి ఇంత సంపాదిస్తే ఇవ్వని చెప్పలేదు లేఖనం. 10 రూపాయలు సంపాదించు. అందుకే మీరు బాగా వినండి. ఏ వ్యక్తి అయితే, ఏ సేవ అయితే, ఏ సంఘం అయితే ఆయన తగ్గించి వీళ్ళు వేసయ్యారో వాళ్ళ జీవితాలు పొరపాటున అభివృద్ధి పొందడం అది అసాధ్యం. ఏ సేవకుడైతే తన సేవలో దేవుణ్ణి ఎంకరేజ్ చేయకుండా, దాన్ని డెవలప్ చేయకుండా, దైవ చిత్తానికి మొదటి స్థానం ఇవ్వకుండా తన ఖర్చులు, తన ప్రాముఖ్యం అని అన్నాడు, వాడి జీవితంలో ఎప్పుడు లేఖితనమే ఉంటుంది. చిన్న సంఘం అండి. నేను 95 బ్యాచ్ 10వ తరగతి. ఇప్పటి వరకు నా ఫ్రెండ్స్ నేను ఎప్పుడు చూడలేదు. వాళ్ళు తెలుసుకొని 1000-2000 అలా పోగు చేసుకొని నాకు 8,000 రూపాయలు నా బ్యాంక్ అకౌంట్కి పంపించారు. లాక్డౌన్ ఉంది, నువ్వు సేవ చేస్తున్నావు తెలియదు మాకు. నేను అడగలేదు. బయట ఎవరో స్పందించారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, మన జీవితంలో ఉన్నత స్థానం ఇస్తే ఆయనే మనల్ని పోషిస్తాడు. హల్లెలూయా. ఇంటిలో యజమాని గొప్పవాడైతే ఇంటినంతా చూసుకుంటాడు. నీ ఇంట్లో అజ్ఞాని, పనికిమాలిన వ్యక్తి, చిన్న వ్యక్తి, అల్పమైన వ్యక్తి యజమానిగా ఉంటే ఇల్లు ఏం బాగుపడుతుందని? నీ జీవితానికి ఆయన యజమానిగా చేస్తే
ఆయన నడిపిస్తాడు. చాలా మంది ఎక్కడికో వెళ్ళి అడుగుకున్నారు సేవలో, మాకు ఒక రైస్ బ్యాగ్ కావాలి, మాకు ఒక ఏమైనా కావాలి. ఈ సేవలో పులిపేట మీద వాక్యం పట్టుకొని చెప్తున్నారు. 2008 మే 16 నుంచి ఎవరి దగ్గర చేయబడలేదు. అలా దేవుడు చేయలేదు. కారణం తెలుసా? సేవ అయింది. హల్లెలూయా. సేవ అయింది. హల్లెలూయా. దేవుడు సేవను ప్రేమించిన దేవుడు, మిమ్మల్ని ప్రేమించడానికి దేవుడు, అదే దేవుడు మనం ఆరాధన చేస్తున్నాం. మీ జీవితంలో ఆయనకి ప్రథమ స్థానం ఇవ్వండి, మొదటి స్థానం ఇవ్వండి, ఆయనకు విలువ ఇవ్వండి. ఆ తర్వాత మీ జీవితాలను ఆయన వెనక కనిపించుకోండి. ఆయనకు విలువ లేకుండా మీరు ఆయనను తగ్గించి మీరు లేచి కాకండి. మీ ద్వారా ఆయన నామం బయటకు వస్తుంది. ఎప్పుడు తెలుసా? నువ్వు తగ్గాలి. నీ జీవితంలో తగ్గించుకో. ఆయన లేచి నేను తగ్గాలి, పూర్తిగా తగ్గించుకో. 2, ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తున్నా. ఇశ్రాయేలు ప్రజలు దేవుని సన్నిధానంలో కానాను యాత్రలో సాగుతున్న దినాల్లో ప్రభు వారితో కొంతకాలం మేఘస్తంభంగా అగ్నిస్తంభంగా నడిచి సీనాయి కొండ మీద 40 దినారాత్రాలు ప్రార్థన చేసిన మోషే ద్వారా ఒక ఆజ్ఞ ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు. అయ్యా, ఈ 40 సంవత్సరాలు నేను మీతో ముందు సాగుతాను, కానీ నా ఆలోచన ఏంటంటే ఈ 40 years మాత్రమే మీతో ఉండడం కాదు, కానీ సదాకాలం నేను మీతో ఉండాలనుకుంటున్నాను. దేవుని ఆలోచన ఏంటి తెలుసా? ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో ఉంటాను. కొంతకాలం మనతో ఉండాల్సింది ఆయన. దేవా, నేను బ్రతికినంత కాలమా? ఈ ఒక్క రోజా? కాదండి, యుగ సమాప్తి వరకు. ఎందుకు యుగ సమాప్తి వరకు? యుగ సమాప్తి వరకు మన తరాలు ఉంటాయి కనుక. హల్లెలూయా. మన మాత్రమే కాదు, రేపు మన పిల్లలు, వారి పిల్లలు, వారి పిల్లలు, ఈ సూర్య చంద్ర నక్షత్రములు యుగం ఉన్నంత వరకు మనకంటూ ఒక సంతతి ఉంటుంది కనుక ఆయన కృప యుగాంతం వరకు మనతో ఉండాలని అది ఆయన సంకల్పం. అందుకే ఇశ్రాయేలు ప్రజలు అంటారు, నేను మీతో సదాకాలం ఉండాలని ఆలోచన నాది కనుక మీరు చేయాల్సిన పని ఒకటి ఉంది, నేను మీతో ఉండాలా. అయితే రాష్ట్రం నిర్గమాకాండం 25వ అధ్యాయం 8వ నిర్గమాకాండం 25వ అధ్యాయం 8వ వాక్యం. నేను వారిలో నివాసం చేయునట్లుగా వారు ఒక పవిత్రమైన స్థలాన్ని నిర్మించారు. చాలు చదువు విషయం. అర్థమైందండి? నేను మీతో ఉండాలనుకుంటున్నాను. జగత్తు వెళ్ళిన మాట, నేను సేవలో ఉండాలనుకుంటున్నాను. ఇశ్రాయేలు ప్రజలారా, నేను మీతో ఉండాలనుకుంటున్నాను. అప్పటి వరకు బ్రహ్మ సదా సేవలో ఆయన ఉండాలనుకుంటున్నా. ఆదివారం రోజు నా తరం మాత్రమే కాదు, మహిమోన్నతులు వచ్చేంత వరకు, ఈ యుగం ఉన్నంత వరకు ఈ పరిచయం ఆయన ఉండాలని ఆశపడుతున్నాడు. నీతో ఉండాలని ఆశపడుతున్నాడు. నీ ఇంట్లో ఉండాలని ఆశపడుతున్నాడు. అయితే అని అంటున్నాడు, ఇది చాలా విలువైన విషయం. ఒకటి తగ్గించబడాలి, దేవుడు ఎంకరేజ్ కావాలి. 2, నేను మీలో నివాసం చేయనట్లుగా మీరు నాకు ఏం చేయాలంటే ఒక పవిత్రమైన స్థలాన్ని మీరు నిర్మించాలి. హల్లెలూయా. చదవండి. హల్లెలూయా. నేను ఇక్కడ నివాసం చేయాలనుకుంటున్నాను. ఈ స్థలంలో నాకు ఏముండాలి? చెప్పాలి, ఏముండాలి? పవిత్రత ఉండాలి. చెప్పండి, ఏముండాలి? సేవ ఉండాలా? సేవ పవిత్రత ఉండాలి. నాలో ఉండాలా? నాలో ఆయన నివాసం చేయాలి అని అంటే నాలో ఆయనకు పవిత్రతను నేను సిద్ధం చేయాలి. హల్లెలూయా. చదవండి. హల్లెలూయా. ఇక్కడ ఉన్నాడండి, గుడికి వెళ్తే ఉంటుందా? నా గుండెల్లో ఉన్నాడు అని చెప్పే వేల లక్షల మంది పనికి మాల ప్రజలు ఉండొచ్చు. గుండెలో కాదు, నీ ఇంట్లో ఉంటాడు, నీ శరీరం అందరిలో ఉంటాడు ఆయన. కానీ ఎక్కడ ఉంటాడు తెలుసా? గుండెలో కాదు ఉండాల్సిన దేవుడు పవిత్రత కలిగిన చోట. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభుని చూడలేడు. పరిశుద్ధత ఎక్కడో ప్రభు అక్కడ. పరిశుద్ధత మందిరంలో ఉందా?
హల్లెలూయా. చదవండి హల్లెలూయా. నేను మీతో ఉండాలి. అయితే మీరు చేయాల్సిన పని ఒకటి ఉంది. ఏంటో తెలుసా? పవిత్రతను ఆయన కోసం నిర్మించాలి, కన్స్ట్రక్షన్ బిల్డ్ చేయాలి. నువ్వు కట్టాలి, పవిత్రతను కట్టాలి. పవిత్రత నీలో కట్టుకోకపోతే, పవిత్రత నీ జీవితాన్ని సిద్ధపరచుకోకపోతే, నీ కుటుంబాన్ని పవిత్రతలో ఉంచుకోకపోతే, మందిరంలో సేవలో పవిత్రత లేకపోతే ఆయన ఉండడు. ఆయన లేకపోతే నీవే ఉన్నావు. ఆయన లేకపోతే నువ్వు ఒంటరి. నీలో ఆయన లేడు, నీ ఇంట్లో ఆయన లేడు, నీ శరీరంలో ఆయన లేడు, నీ సేవలో ఆయన లేడు. కారణం ఏంటి? పవిత్రత లేక. నా చిన్నతనంలో మా ఊరిలో మందిరం ఉండేది. దాన్ని పంతులలో బడి అనేవారు. పంతులు అని అనేవారు. మాస్టర్ పంతులు చేసేవాళ్ళు పంతులు అనేవారు. బడిని పంతులలో బడి అని అనేవారు. నా అందరూ చూసే చెప్తున్నారు. ఆదివారం రోజు పాస్టర్ ఆరాధన చేస్తారు. సోమవారం రోజు పాస్టర్ కూడా పడితే విశ్వాసం దాక్కుంటారు. అంత పబ్లిక్లో ఉంటాడు. పల్లెటూళ్ళలో వైట్ కలుపుతుంది, తీసుకొచ్చుకుంటా ఉంటాడు. అర్థం ఆ మందిరంలో ఉంచేస్తాడు. మంచం వేసుకుంటాడు. మందిరంలో మిల్లు కట్టుకుంటాడు, మళ్ళీ తెస్తాడు, పంటాడు. ఆయన కదా గురుగు కొట్టి ఆయన కాకని చూపిస్తాడు. పవిత్రత మందిరంలో ఉంటే కదా ఆయన ఉండాల్సింది. ఇంకా ఇంట్లో పవిత్రత ఉందా? ఇంట్లో టేబుల్ మీద పెట్టుకొని తాగుతున్నాం. సమస్య రాగా ప్రభా మా ఇంటి చుట్టూ కావాలిగా ఉంటాడు. అది నీ బుద్ధి లేని తరం. అది నేను మీలో ఉండాలి అని నేను అనుకుంటున్నాను. ప్రభు అంటున్నాడు, అయితే మీరు నాకు చేయాల్సింది పెద్దగా ఏం లేదు. పవిత్రతను మీరు సిద్ధం చేయండి. ఆ పవిత్రత ఎక్కడుంటుందో, పరిశుద్ధత ఎక్కడుంటుందో నేను అక్కడ ఉండి ఆ ఇంటిలో పవిత్రంగా ఉంచుకుంటే, ఆ మందిరంలో ఆ పరిచయంలో పవిత్రత ఉంటే, ఆ వ్యక్తిగత జీవితంలో పవిత్రత ఉంటే, అతను వెళ్తున్నప్పుడు నేను అతనితో వెళ్తాను. ఆ ఇంట్లో నేను అదృశ్య దేవుడిగా ఆత్మవశుడిగా సంసారం చేస్తాను. ఆ పరిచయంలో మహోన్నతుడిగా నా సింహాసనం వేసుకుంటాను. ఎప్పుడు మీరు కట్టాలి, మీరు సిద్ధం చేయాలి. చాలా కుటుంబాల్లో పవిత్రత ఉండదు. కుటుంబాలు అపవిత్రమవుతాడు. నీ ఇంట్లో అపవిత్రత ఉన్నప్పుడు నీ దేవుడు ఆ ఇంట్లో ఎలా ఉంటాడు? ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు, నేను మీతో ఉన్నానా, నేను మీతో ఉన్నానని సమాజం గుర్తుపట్టాలా? నిజంగా దేవుడు మీతో ఉన్నానని నీ చుట్టుపక్కల వాళ్ళు, కాలనీ వాళ్ళు, గ్రామస్తులు గుర్తుపట్టేటట్టు చేయాలనుకుంటున్నావా? అయితే నీ ఇంట్లో నా కోసం పవిత్రతను సిద్ధం చేయి. ఆ పవిత్రతలో, ఆ పరిశుద్ధతలో అదృశ్య దేవునిగా నేను సంచారం చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుని వెళ్తున్నావు పనికి, వాస్తవమే వింటున్నాడు ఆయన. కానీ నీతో రావడానికి ఆయన సమ్మతి లేదు. కారణం తెలుసా? వచ్చేటప్పుడు పోయేటప్పుడు ప్రార్థన చేసుకుని పోతావా? వచ్చేటప్పుడు తాగేస్తావు. పోయేటప్పుడు బాగానే ఉన్నావు పవిత్రంగా, వచ్చినప్పుడు అపవిత్రంగా వస్తున్నా. ఆలోచించే మరి వెళ్ళేటప్పుడు నీతో వచ్చిన దేవుడు వచ్చినప్పుడు రావద్దా? రావద్దా? వాక్యం రాక పోకడలో ఉన్నా, రాకడలో పోకడనే ఉందా? నీ దేవుడైన యెహోవా నీ రాక పోకలై అంటే వెళ్ళడం రావడం నీ తోడుగా ఉందని ఆలోచన. ఆయన ఆలోచన కలిగిన దేవుడు నీతో నాతో ఉండాలి అని అంటే ఆయన కోరుకుంటున్నది నీ వస్త్రం, నీ పొజిషన్ కాదు, నీలో హోలీనెస్, పవిత్రత. హల్లెలూయా. నీ ఇంటిని పవిత్రంగా ఉంచుకో. నీ ఇంట్లో 24 గంటలు గొడవ, అల్లరి, వ్యర్థమైన సంభాషణలు, అపవిత్రమైన ప్రజల యొక్క సిట్టింగ్ నీ ఇంట్లో ఎక్కువ ఉండకూడదు. పరిహాసం, లోక సంబంధమైన వ్యవహారాలు,
కూర్చొని పంచాయతీలు మాట్లాడే అంతగా నీ ఇంటిని చేయము. నీ ఇంట్లో అదృష్ట దేవుడు సంచరిస్తున్నాడు. మందిరంలో పంచాయతీ అంటే అట్టగా చేయొద్దు. మందిరంలో దేవుడు ప్రశస్తమైన సన్నిధి ఉంటుంది. మందిరంలో పంచాయతీలు తెప్పి మందిరంలో అడ్డమైన కార్యాలు చేస్తే అదృష్ట దేవుడిగా మందిరంలో ఉండాలనుకున్నాడు వెళ్ళిపోతాడు. పవిత్రత కలిగిన లేదు కనుక వెళ్ళిపోతాడు. అక్కడ జరిగే ఆరాధన జరుగుతాయి, కార్యక్రమాలు జరుగుతాయి, అన్నీ ఉంటాయి. ఆయన మాత్రం లేదు. ఆయన లేని సేవ, ఆయన లేని పరిచర్య శూన్యం. శూన్యం చేసేది ఎందుకండి శూన్యం? దానికి అంత అవసరమైంది. నీకు కాన్ఫిడెంట్ నీకుందా? నీకు ఆయన ఉన్నాడని, నీ ఇంట్లో ఆయన ఉన్నాడని, ఈ పరిచయలో ఆయన ఉన్నాడని. అయితే ఈ పరిచర్యలో పవిత్రతను మనం కట్టాలి. హల్లెలూయా, చవలేని హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. ఆసీనుడు ఎవరు? దేవుని ప్రజలు స్తుతిస్తుంటే ఎలాంటి వారు? పవిత్రత కలిగిన వారు. పవిత్రత కలిగిన వారు యేసయ్య ప్రార్థన చేస్తే, అయ్యో ప్రభువా, అపవిత్రమైన పెదవులు కలిగిన వాడు అంటే దేవుడు వచ్చి ఒక నిప్పు తీసుకొచ్చి ఆయన పెదవులకు పెట్టంటది. పర్వాలేదు, ఇప్పుడు పవిత్రమైంది. ఏం కాదు. అపవిత్రమైన పెదవులతో పాటు వింట అన్నాడా? దేవుడు వచ్చి ఆ నిప్పును తీసుకొచ్చి పెదవులను కాల్చి అంటది, పర్వాలేదు, మీ పెదవులు పవిత్రము చేయబడ్డాయి అంటే పవిత్రపరుచుకొని ఆయన స్తుతించాలి. ఏం మాట్లాడుతున్నా? మన నోట నుంచి ఒక విలువైన విషయం ఒక్క మాట చెప్తున్నాను వినండి. ఒక కుమారుడు విస్తారమైన కోపం కలిగి తండ్రి యొక్క ప్రవర్తిస్తే కోపం బాగా వచ్చేస్తాడు అతనికి. అప్పుడు తండ్రి అన్నాడు, ఆయన కోపం వచ్చినప్పుడు మన ఇంటి వెనక పాత డోరు ఆ డోరుకు వెళ్ళి మొల కొట్టు కట్టియాలి. మొల కంపల్సరిగా సుత్త తీసుకొని మొల తీసుకుపోయి ఆ డోర్కు కొడుతుంటాడు. క్రమక్రమంగా డోరంతా మొలతో నిండిపోయి ఇప్పుడు వచ్చాడు. నాన్న, డోర్లో ఖాళీ ఏం లేదు, మొలలన్నీ నిండిపోయినాయి, అది ఇంకేడ ఉండాలి. ఇప్పుడు వెళ్ళి కొట్టిన మొలలన్నీ తీపి చెప్పాడు. అతను వెళ్ళి చుట్టూ తీసుకెళ్ళి మొలలన్నీ పీకితే తండ్రి అన్నాడు, ఆయన మొలలు తీయగలేవు కానీ రంధ్రాన్ని పూడ్చలేవు. మాట అంత ప్రమాదం. క్షమాపణ చెప్పగలరు, అయ్యో తప్పుగా మాట్లాడాను అని అనగలం కానీ బాధను తగ్గించలేము. మాట అంత ప్రమాదమైంది. మొల తీసావు, రంధ్రాన్ని ఎవడు పూడుస్తాడు? రంధ్రాలన్నీ అలాగే కనపడతాయి. కనుక ఒక మాట విడుదల చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి గాయపడితే, బాధపడితే తర్వాత వచ్చి అయ్యో తప్పేదని చెప్పినా గాయాన్ని పూడ్చలేవు. హల్లెలూయా, చదవగలి హల్లెలూయా. రెండే విషయం చెప్పారు. దేవుని సంగమా, ఈ పరిచయం ద్వారా ఆయన నామం బయటికి రావాలి. అల్పులో మన పేరు ద్వారా ఎక్కడ ప్రయోజనం లేదు. ఆయన చేస్తున్న కార్యాల ద్వారా పని మీద మనం చేసేది అల్పం. మన పడే ప్రయాసం ఎన్నికలేంది. కనుక దేవుని బిడ్డలకి సేవకులను నాకు ప్రభు మాట్లాడుతున్న మాట, ఆయన నామం బయటకు రావాలి నీ ద్వారా అంటే మొదట నువ్వు తగ్గించుకోవాలి. నీ కుటుంబంలో నీ స్థాయిని, నీ ఆలోచన తగ్గించు, దైవ చిత్తాన్ని హెచ్చించు. రెండు, ఆయన నీతో, నాతో, మన పిల్లలతో, కుటుంబంతో సదాకాలం ఆయన మనతో ఉండాలి అని అంటే, ఆయన నామం గణపరచబడాలి అని అంటే నీవు ఆయన కోసం పవిత్రతను కట్టాలి. నీవే కట్టాలి. నువ్వెంత పవిత్రంగా ఉంటే అంత మహిమ నీ శరీరంలో ఉంటుంది. ఎంత పవిత్రతను నువ్వు కడతావు. ఒక 100 అంతస్తుల బిల్డింగ్ కడితే 100 అంతస్తుల బిల్డింగ్లో పట్టే ప్రజలు ఉంటారు. ఒక్క సింగిల్ రూమ్ కడితే సింగిల్ రూమ్లో ఉండే ప్రజలే ఉంటారు. దేవుని ఆత్మ కొలతలేని ఆత్మ. నువ్వెంత కడితే అంటుంటారు. నువ్వెంత విశాలపరిచి పవిత్రతలో బ్రహ్మాండం ఇంకా నాలోని సన్ని విశాలపరచండి, ఇంకా తన కృపతో నింపే గొప్ప దేవుడు
దేవుడు ఆయన. హల్లెలూయా. చదవండి హల్లెలూయా. ప్రతి వాడు తన ఎంట చూయించుకున్న భిక్షగాడు కూడా తప్పిస్తున్న ఈ దినాల్లో లేఖనం బోధిస్తుంది. మనం చూపించుకున్నది ఏమీ లేదు. మన జీవితంలో ఆయన ప్రజలు చూడాలి. చాలామంది కొంతమంది నేను అక్కడ పనికి వచ్చినప్పుడు కానీ వాళ్ళు అంటే నాకు చాలా సంతోషం ఉంది. అయ్యగారు మీ చర్చికి ఈ ప్రాంతంలో వేరుందండి అంటే మన చర్చికి వచ్చే ప్రజలు 50 మంది పెద్ద పెద్ద కాంప్లికేషన్స్ ఉన్నాయి కదా. నేను ఎక్కువ ప్రజలు తిరిగేవాడిని కాదు. సమాజంలో అన్ని చర్చిలు వేరు, మీ చర్చి వేరని అందరూ అంటారండి అన్నప్పుడు చాలా సంతోషంగా ఉండాలి. అందరికంటే ఎక్కువ ప్రజలు వస్తారన్న పేరు రావడం కంటే మంచి సంఘం అన్న పేరు చాలా సంతోషం. హల్లెలూయా. ప్రత్యేకత ఉండాలి. ఇక్కడ ప్రభు నామం మహిమపరచబడాలి. నీ ద్వారా, నా ద్వారా, నీ ఇంట్లో ప్రజలకు, నీ కాలనీ, నీ గ్రామం, నీ ప్రాంతంలో ప్రజలకు నీ నామం, దేవుని నామం బయటకు వస్తుందా? నీవే బయటకు వస్తున్నావు. నువ్వే బయటకు వస్తావు. నీ మాటలు, నీ నోటి నుంచి వచ్చే బూతులు, నీ గొడవలు నీ ఇంట్లో పబ్లిక్ అందరికీ తెలుస్తాయి. చూస్తున్నాను ఆ ఇంట్లో ఎప్పుడు అదే. అంటే ఆ ఇంట్లో దేవుడి స్తుతి, ఆరాధన, పాటలు, సావుకులు, కూటాలు, మన వ్యక్తిగత ప్రార్థనలు, రోడ్ల మీద వాళ్ళు ఉంటే ఈ ఇంట్లో ఎప్పుడు దేవుడే 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 అంటారు. దేవుని నామం పైకి వచ్చి దేవుని నామం పక్కన పెట్టి ఇంట్లో గొడవలు, అల్లర్లు, అనేకమైన సమస్యలు, పోరాటాలు. కొంతమంది ఎంతగా అజ్ఞానంగా ఉంటారంటే మానవుడి జీవితంలో గొడవలు, అల్లర్లు సహజం. కోపపడుడి కానీ పాపము చేయకూడదు ఉంది బైబిల్లో. కోపపడాలి, ఇచ్చపడాలట. సూర్యుడు అస్తమించేటువంటి కోపం ఫినిష్ అయిపోవాలి, రేపటి ఉంటుంది కోపం. కొంతమంది ఎట్లుంటారంటే కోపం ఇంటి నుంచి బయటకు వచ్చి రోడ్డు మీద గొడవ పెట్టుకునే స్థాయిలోకి వెళ్ళిపోతారు. దేవుడి ప్రశ్న మరి బయటకు వెళ్తే వాళ్ళు అరుస్తున్నాను, నేను బయటకు వెళ్తే పబ్లిక్ అందరూ చూస్తారు. నా దేవుడి పేరు పాడైతే నేను ఒక దేవుడిని పెట్టి అదే వెళ్ళిపోతాను. ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడాలని అనుకోరు. పౌరుషంతో బయటకు వెళ్ళిపోతారు. బయటకు రా అలాగే వీడు రోషంతో బయటకు వెళ్ళి గొడవ. ప్రజలందరూ చూసి అవునయ్యా అక్కడ బాగా చర్చికి మొత్తం తెల్ల పట్టేస్తుంది, నీకేమైంది అని అంటే అంత గొడవ. నీ ద్వారా దేవుని నామం హెచ్చించబడుతుందా తగ్గించబడుతుందా? హెచ్చించబడుతుందా తగ్గించబడుతుందా? నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, ఆయన నామంనే తలవంపులు తెస్తే నువ్వేం బిడ్డవాడు అర్థం కదా. నువ్వే విశ్వాసం. నీ ద్వారా పేరు తల్లిదండ్రులుగా మీరున్నారు, మీ పిల్లలు మీ పేరు చెడగొడితే ఎంత వేదన ఉంటే, లోపాలు ఉన్న మీకే అంత వేదన ఉంటే ఏ లోపము లేని వాడు ఆయన పేరు అవమానాలు తెస్తావా? లోకం ఈరోజు ఎంతోమంది సావుల గురించి, సంఘాల గురించి చెడ్డగా మాట్లాడలేదు. కారణమేంటి? వాళ్ళు చర్చకి వెళ్తారు, వాళ్ళు తాగుతారు, వీళ్ళు తింటారు, వీళ్ళు ఎప్పుడు గొడవ, వీళ్ళు పేరుకే ఉంటారు. మధ్య నాకు న్యాయంగా ఏం చెప్తారో తెలియదు కానీ ఓ రోజులోనే బాధపడతారు. అదే నీవే బయటకు వస్తున్నావు, దేవుడు బయటకు రావడం లేదు. నువ్వు మరుగైపోతే నీ గొడవలు, నీ అల్లర్లు, నీ ఆవేశం, నీ కోపం, నీ అన్ని మరుగు చేసుకుంటే నీ ద్వారా దేవుని నామం బయటకు రావాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇకనైనా జీవితాన్ని మార్చుకో. ఈ కడవరి దినాలు ఏర్పాటులో ఉన్నవారు వాలిపోయే ప్రమాదంలో ఈ దినాల్లో ప్రభు నీకు హెచ్చరిస్తున్నమాట. ఆయనను హెచ్చించు, నువ్వు తగ్గించు. 2 నీ జీవితంలో ఆయన కోసం పవిత్రతను సిద్ధం చేయి. నీతో ప్రభు, నీతో, నీ ఇంట్లో, నీ గుడాలలో ఆయన నీతో ఉండి నీ ద్వారా ప్రజలకి ఆయన నామం బయలుపరచబడుతుంది. హల్లెలూయా.